వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు న్యూస్ at 12 PM. నేను శ్రవంతి. ఇక డీటెయిల్స్ చూస్తే ఒంగోలులో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫెర్రీ బాధిత కుటుంబాలను పరామర్శించారు. పడవ ప్రమాదంతో మృతి చెందిన కుటుంబాలకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాల సభ్యులు ఆయనతో తమ ఆవేదనను పంచుకున్నారు. జరిగిన ఈ ఘోరం తనను కలిచివేసిందన్న పవన్, కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసన్నారు. బాధిత కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగిన తరువాత చర్యలు తీసుకోవడం కంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సర్కార్ చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. ఇక్కడున్న ఒక్కొక్క కుటుంబాన్ని కదిలిస్తే కన్నీళ్ళే వస్తాయి. దీనికి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసో అధికారులను బ్లేమ్ చేసో అవి చేయడానికి మేము రాలేదు. ఒకటి, మనుషులు చనిపోయినప్పుడు తిరిగి ప్రాణాలు ఇవ్వలేము. ఎక్స్గ్రేషియాలు ప్రకటించడం చాలా తేలిక. ఎక్స్గ్రేషియాలతో ప్రాణాలు తిరిగిరావు. ఎక్స్గ్రేషియాలు ప్రకటించకుండా ఉండే పరిస్థితుల్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, అధికారులకు కానీ, బ్యూరోక్రసీకి కానీ మీ అందరి మీద ఉంది. అది గుర్తు చేయడానికి వచ్చాను. ఎందుకంటే మీ ఇంట్లోనే బిడ్డలు కోల్పోతే ఆ బాధ ఎంత ఉంటుందో మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఎవరినో ఒకరు కోల్పోయి ఉంటారు. బంధువులు, ఇంకొకరు లైఫ్ ప్రాసెస్లో. నేను ఎందుకు వచ్చానంటే మీ బాధ్యత గుర్తు చేయడానికి వచ్చాను. అదే కానీ నేను కానీ టూరిజం మినిస్టర్ గారు ఉంటే మొట్టమొదటిగా చేసిండేది అసలు ఏమేమి ఉన్నాయి, గైడ్ లైన్స్ ఏంటి, మొత్తం వాటిని పాటించేవాళ్ళు. ఫస్ట్ చేయాల్సినది, మీరు టూరిజం బాధ్యతలు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏమేమి చేయాలి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, లోపాలు ఉన్నప్పుడు ఖజానాలో డబ్బులు లేవు, లైఫ్ జాకెట్ డబ్బులు లేవు, ఆపేసేది. అలా చేయొచ్చు. నిజంగా మీ మంత్రిత్వ శాఖలో కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ చెయ్యాలి ప్రజలకని మీకు మనసుంటే ఎన్నైనా చేయొచ్చు. కానీ మీ బాధ్యతను మీరు మర్చిపోయి వెళ్ళిపోతే మటుకు ఇలాంటి విపత్తులు వస్తాయి. దయచేసి అఖిలప్రియ గారికి కానీ, అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, ప్రతి ఒక్కరికి, ఆ కన్సర్న్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ కూడా ఇలాంటి ముందు జరగకుండా ప్రతి చోట మనకి పర్యాటక శాఖ చాలా బలంగా ఉంటుంది. ఇలాంటి విపత్తులు, అలాగే పర్యాటక శాఖ వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి జరగాలనేది మీరు కొంచెం ఆచరణలో పెట్టి ఆమోదయోగ్యమైన